నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణలో కేంద్రం ఏర్పాటు చేయాలని ఆక్స్ఫర్డ్ వర్సిటీకి రేవంత్ ఆహ్వానం. విద్యాభివృద్ధికి సహకరించాలని సీఎం విజ్ఞప్తి. తెలంగాణలో పార్టీ అంతర్గత విభేదాలను తీవ్రంగా పరిగణిస్తున్న ఏఐసీసీ. ఒకరిద్దరు నేతలపై వేటు తప్పదని సంకేతాలు. మేడిగడ్డ 7వ బ్లాక్లో కాంక్రీట్ నాణ్యతా లోపం ఉందన్న CWPRS. అన్నారం సుందిళ్ల బ్యారేజీలు బాగున్నాయంటూ నివేదిక. ఉత్తరాంధ్రలో నేడు చంద్రబాబు లోకేష్ పర్యటన. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం. వెలిగొండ నిర్వాసితులకు నేడు పరిహారం అందించనున్న ముఖ్యమంత్రి. 2027 కుటుంబాలకు 250 కోట్లు పంపిణీ చేయనున్న సీఎం. వివేక హత్య కేసులో 40 కోట్ల సుపారీ లావాదేవీలపై ఈడీ విచారణ. మనీ లాండరింగ్ జరిగినట్లు గుర్తించిన దర్యాప్తు సంస్థ. దేశాభివృద్ధికి అన్ని రంగాల్లో సంస్కరణలు తీసుకొస్తామన్న ప్రధాని. స్పష్టమైన రోడ్ మ్యాప్తో ముందుకెళ్తున్నామని వెల్లడి. ఉక్రెయిన్ నగరాలపై రష్యా భీకర దాడులు. డ్రోన్లు క్షిపణులతో విరుచుకుపడిన మాస్కో. 20 మంది మృతి, పలువురికి గాయాలు. హైదరాబాద్లో కేంద్రం ఏర్పాటు చేసి తెలంగాణలో ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలు నిర్వహించాలని లండన్లోని ప్రముఖ విశ్వవిద్యాలయం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. లండన్ పర్యటనలో భాగంగా ఆక్స్ఫర్డ్ అనుబంధ విద్యా సంస్థలను సందర్శించిన సీఎం తెలంగాణ ప్రభుత్వంతో విద్యా, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో భాగస్వామ్య అవకాశాలపై చర్చించారు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఆక్స్ఫర్డ్ ప్రొఫెసర్లు సానుకూలంగా స్పందించారని సీఎంఓ కార్యాలయం తెలిపింది. నేడు కేంబ్రిడ్జ్, లండన్ బిజినెస్ స్కూల్ను సీఎం సందర్శించి రేపు హైదరాబాద్ బయలుదేరనున్నారు. తెలంగాణలో విద్యా కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని లండన్లోని ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని సీఎం రేవంత్ రెడ్డి బృందం సందర్శించింది. తెలంగాణతో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ భాగస్వామ్య అవకాశాలు, రాష్ట్ర యువతకు ప్రపంచ స్థాయి విద్య, పరిశోధన అవకాశాలు కల్పించే అంశాలపై ప్రముఖ విద్యావేత్తలతో చర్చించారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిధిలోని బ్లావాట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ కు చెందిన ప్రొఫెసర్ మాయా ట్యూడర్, బేలియోల్ కాలేజీకి చెందిన ప్రొఫెసర్ ఫైసల్ దేవ్జీతో సీఎం సమావేశమయ్యారు. తెలంగాణ రైజింగ్ విజన్తో పాటు హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి విద్యా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలు, చర్యల్ని వివరించారు. ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలు, ప్రత్యేక పరిశోధనా సామర్థ్యాలు, విస్తృతమైన విద్యా వ్యవస్థను హైదరాబాద్ కు తీసుకురావాలని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రతినిధుల్ని సీఎం ఆహ్వానించారు. హైదరాబాద్ లో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ యువతకు, ఉద్యోగ నిపుణులకు ప్రపంచ స్థాయి విద్యా, పరిశోధన అవకాశాలు అందించేందుకు ముందుకు రావాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ జాతీయ విద్యా విధానం ప్రకారం తెలంగాణలో విదేశీ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు అవకాశాలు, ప్రయోజనాలపై సీఎం సలహాదారు రామకృష్ణారావు ప్రెజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ప్రొఫెసర్లు మాయా ట్యూడర్, ఫైసల్ దేవ్జీ సానుకూలంగా స్పందించారని సీఎంఓ కార్యాలయం తెలిపింది. తెలంగాణ యువత, ఉద్యోగ నిపుణులతో కలిసి పనిచేయడానికి ఆసక్తి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వంతో విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో భాగస్వామ్యానికి ఉన్న పలు అవకాశాల్ని చర్చించారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్ లో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు రావాలని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రతినిధుల్ని తెలంగాణ బృందం ఆహ్వానించింది. అనంతరం ఇందిరాగాంధీ విద్యాభ్యాసం చేసిన సోమర్విల్ కాలేజీకి వెళ్లిన రేవంత్ రెడ్డి 2002లో సోనియా గాంధీ బహూకరించిన ఇందిరాగాంధీ చిత్రపటాన్ని సందర్శించారు. అనంతరం లండన్లో జీఎంఆర్ గ్రూప్ నిర్వహిస్తున్న యుటిలిటా బౌల్ ను సీఎం సందర్శించారు. జీఎంఆర్ గ్రూపు కార్పొరేట్ చైర్మన్ కిరణ్ కుమార్ గ్రంథితో కలిసి అక్కడి గోల్ఫ్ కోర్సుతో పాటు వివిధ క్రీడలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు, హోటల్ను సీఎం పరిశీలించారు. తెలంగాణలో ప్రపంచ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాల ఏర్పాటుపై సీఎం, జీఎంఆర్ ప్రతినిధులు సంస్థ గ్లోబల్ స్పోర్ట్స్ యూనిట్తో చర్చించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టి ప్రపంచ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని వారిని ఆహ్వానించారు. ఎమిరేట్స్ స్టేడియంలో ఆర్సెనల్, కోవెంట్రీ మధ్య ఈపీఎల్ మ్యాచ్ను సీఎం వీక్షించారు. నేడు లండన్లోని మరో ప్రఖ్యాత యూనివర్సిటీ కేంబ్రిడ్జ్ బృందంతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. యూనివర్సిటీ ఆఫ్ లండన్ క్యాంపస్లో సెనేట్ హౌస్, లండన్ బిజినెస్ స్కూల్ కూడా వెళ్లనున్నారు. అమెరికా పర్యటన రద్దయినందున రేపు లండన్ నుంచి హైదరాబాద్కు సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరనున్నారు.
శక్తి శాఖలో విలీనం చేయడం వల్ల పాలిటెక్నిక్ విద్యార్థులు అధ్యాపకులకు ఎలాంటి నష్టం ఉండదని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి వివేక్ పునరుద్ఘాటించారు. ఈ మేరకు విద్యార్థులు ఉద్యోగులను కలిసి వారి అనుమానాలు అభ్యంతరాలపై చర్చించినట్లు చెప్పారు. పాలిటెక్నిక్ కాలేజీలు విద్యాశాఖ నుంచి శక్తి డిపార్ట్మెంటుకు మారడం వల్ల సుమారు 600 కోట్ల రూపాయలు విడుదలవుతాయని వెల్లడించారు. ఈసెట్ ద్వారా పాలిటెక్నిక్ విద్యార్థులు బీటెక్ 2వ సంవత్సరంలో చేరవచ్చునని, అందులో ఎలాంటి మార్పు ఉండదన్నారు. ఉద్యోగుల బదిలీలు, ప్రమోషన్లు, ఇతర సర్వీస్ నిబంధనల్లోనూ మార్పు ఉండదని మరోసారి స్పష్టం చేశారు. అవసరమైతే జీవోను సవరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వివేక్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమనుకుందంటే మనము ఒక 600 కోట్ల రూపాయలు ఈ పాలిటెక్నిక్స్లో ఇన్వెస్ట్ చేద్దాము, ఇది లేబర్ డిపార్ట్మెంట్లో ఫండ్ తీసుకొని ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తామని చెప్పి ఒక మంచి ఆలోచనతోని కార్యాచరణ తీసుకోవడం జరిగింది. బికాస్ ద ఫండ్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ లేబర్ డిపార్ట్మెంట్, టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి లేబర్ డిపార్ట్మెంట్కి షిఫ్ట్ కావడం జరిగింది. విద్యార్థులకు ఏదైతే కరెంట్ ప్రాక్టీసెస్ ఉన్నాయో, ఎగ్జామినేషన్స్, కరికులము, ఎవ్రీథింగ్ విల్ బీ ద సేమ్. ఫీ స్ట్రక్చర్ కూడా ఎక్కడ కూడా పెరిగేది లేదు. ఎగ్జిస్టింగ్ ఫీ స్ట్రక్చర్ విల్ గో ఆన్, ప్లస్ 2000 రూపీస్ స్టైఫండ్ ఫర్ ట్రైనింగ్ పీరియడ్ కూడా మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వబోతున్నాము. జియో కూడా కావాలనుకుంటే ఆర్డర్ చేసి జియో ఇష్యూ చేస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ నేడు ఉత్తరాంధ్రలోని 3 జిల్లాల్లో పర్యటించనున్నారు. అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులతో మమేకం కానున్నారు. ఉదయం అమరావతి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి అనకాపల్లి జిల్లా కే కోటపాడు మండలం అలమండ గ్రామానికి చేరుకుని స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఏ కోడూరు జడ్పీ హైస్కూల్ సమీపంలోని ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తారు. తర్వాత టీడీపీ కార్యకర్తల సమావేశానికి హాజరవుతారు. అనకాపల్లి పర్యటన ముగించుకుని విజయనగరం జిల్లా ఎస్కోటకు సీఎం చేరుకుంటారు. సాయంత్రం ఎమ్మెల్యే కె లలిత్ కుమారి నివాసానికి వెళ్లనున్నారు. అనంతరం విశాఖలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో పాల్గొంటారు. సాయంత్రం నోవాటెల్లో జరిగే 2వ బ్రిక్స్ యువజన క్రీడల మంత్రుల సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. విశాఖ పర్యటన ముగించుకుని రాత్రికి అమరావతి చేరుకోనున్నారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు 3వ విడత పరిహారాన్ని అందించనున్నారు. 2027 కుటుంబాలకు 250 కోట్ల రూపాయల పరిహారాన్ని సీఎం అందిస్తారు. సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వాసితులకు 250 కోట్ల చెక్కును పంపిణీ చేయనున్నారు. మొదటి విడతలో 2557 కుటుంబాలకు 318 కోట్లు, 2వ విడతలో 1622 కుటుంబాలకు 200 కోట్లు ప్రభుత్వం చెల్లించింది. నేడు 3వ విడతగా మరో 2027 కుటుంబాలకు 250 కోట్లు అందజేయనున్నారు. నేడు అందించే పరిహారంతో కలిపి 6206 కుటుంబాలకు 768 కోట్ల రూపాయలు పంపిణీ చేశారు. త్వరలోనే వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను సీఎం ప్రారంభించనున్నారు. కాకినాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అధునాతన క్యాన్సర్ చికిత్సా కేంద్రం ఏర్పాటుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన కృషి ఫలించింది. ఈ చికిత్సా కేంద్రం ద్వారా కాకినాడ జిల్లాతో పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, అనకాపల్లి, పోలవరం తదితర జిల్లాల పరిధిలోని వందలాది మంది రోగులకు అత్యాధునిక క్యాన్సర్ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని పవన్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. 36.6 కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక డ్యూయల్ ఎనర్జీ లీనియర్ యాక్సిలేటర్ యంత్రాన్ని ఓఎన్జీసీ సంస్థ సిఎస్ఆర్ నిధులతో సమకూరుస్తోందని తెలిపారు. దీంతో పాటు సిటీ సిమ్యులేటర్, హెచ్డిఆర్ బ్రాకీథెరపీ యంత్రం, డోసిమెట్రీ తదితర వ్యవస్థలకు సంబంధించిన పరికరాలను అందించాలని ప్రతిపాదించారు. క్యాన్సర్ను ప్రారంభ దశలోనే గుర్తించేందుకు మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనం కూడా త్వరలో అందుబాటులోకి రానుందని తెలిపారు. వివేక హత్య కోసం కీలక కుట్రదారులు వెచ్చించాలని నిర్ణయించుకున్న 40 కోట్లు వారు ఎక్కడి నుంచి సమకూర్చుకోవాలనుకున్నారు? అంత భారీ మొత్తం వారికి ఇచ్చేందుకు తెర వెనుక సిద్ధమైన వ్యక్తులెవరు? హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న 4 నిందితులకు అడ్వాన్స్గా చెల్లించిన 4 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయనే కోణాల్లో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే నిందితులైన అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, ఎర్రగంగిరెడ్డి, దస్తగిరిల నివాసాల్లో సోదాలు చేసి కొన్ని పత్రాలు స్వాధీనం చేసుకుంది. వైఎస్ వివేక 2019 మార్చి 15 అర్ధరాత్రి తర్వాత పులివెందులలోని ఆయన నివాసంలో దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యకు ఫిబ్రవరి 10న ఎర్రగంగిరెడ్డి నివాసంలోనే కుట్ర రూపొందించినట్లు సీబీఐ దర్యాప్తులో తేల్చింది. వివేకాను చంపేయ్, ఈ హత్య చేస్తే నీ జీవితం సెటిల్ అయిపోతుంది, నువ్వొక్కడివే కాదు మేము నీతో వస్తామని ఎర్రగంగిరెడ్డి తనతో చెప్పారని కేసులో అప్రూవర్గా మారిన షేక్ దస్తగిరి సీబీఐకి వాంగ్మూలమిచ్చాడు. హత్య వెనుక వైఎస్ భాస్కరరెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకరెడ్డి వంటి పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారని, హత్య చేస్తే శివశంకరెడ్డి 40 కోట్లు ఇస్తారని, అందులో 5 కోట్లు నీకు ఇస్తారని కూడా ఎర్రగంగిరెడ్డి తనతో చెప్పారని దస్తగిరి వాంగ్మూలంలో చెప్పాడు. వివేకాను చంపాలని ఎర్రగంగిరెడ్డి చెప్పిన 2-3 రోజుల తర్వాత సునీల్ యాదవ్ కోటి నగదు
నగదు తీసుకెళ్లి దస్తగిరికి అడ్వాన్స్ గా ఇచ్చాడని సిబిఐ అభియోగ పత్రంలో పేర్కొంది. ఇంత డబ్బు ఎక్కడిదని దస్తగిరి ప్రశ్నించగా వివేక హత్య కోసం ఎర్ర గంగిరెడ్డికి శివశంకరెడ్డి ఇవ్వగా ఆయన తనకు ఇచ్చారంటూ సునీల్ సమాధానమిచ్చారని అభియోగ పత్రాల్లో స్పష్టం చేసింది. దస్తగిరికి అడ్వాన్స్ గా ఇచ్చిన కోటిలో నుంచి 25 లక్షలు సునీల్ యాదవ్ అప్పు తీసుకున్నాడని, మిగతా 75 లక్షలను దస్తగిరి తన స్నేహితుడైన సయ్యద్ మున్నా దగ్గర ఉంచినట్లు సిబిఐ తేల్చింది. అందులో 46.70 లక్షల నగదు, లెక్కలో చూపని బంగారు ఆభరణాలను సయ్యద్ మున్నా అతని తల్లి పేరిట ఉన్న లాకర్ల నుంచి గతంలోనే సిబిఐ స్వాధీనం చేసుకుంది. వివేక వైసీపీలో చేరటం వల్ల తమ రాజకీయ ప్రాబల్యానికి అడ్డుకట్ట పడుతుందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, వారి ప్రధాన అనుచరుడు దేవిరెడ్డి శివశంకరెడ్డిలు వివేకాను అంతమొందించాలనుకున్నారని సిబిఐ అభియోగ పత్రాల్లో పేర్కొన్నట్లు ఈడీ తెలిపింది. ఎర్ర గంగిరెడ్డి, షేక్ దస్తగిరి, సునీల్ యాదవ్ తో కలిసి కుట్ర పన్నారని, అందులో భాగంగానే డబ్బులు చెల్లించారని అభియోగ పత్రాల్లో తెలిపినట్లు వెల్లడించింది. సిబిఐ ఎఫ్ఐఆర్ అభియోగ పత్రాల ఆధారంగా కేసు పెట్టిన ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. అందులో భాగంగా శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు హైదరాబాద్ తో పాటు కడప జిల్లాలోని నిందితుల నివాసాల్లో మొత్తం 7 చోట్ల ఈడీ బృందాలు ఏకకాలంలో సోదాలు నిర్వహించాయి. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సంబంధించి హైదరాబాద్ కోకాపేట గోల్డెన్ మైన్ రోడ్డులోని ఓపెన్ స్కై స్పేస్ అపార్ట్మెంట్లోని నివాసంలోనూ, పులివెందులోని ఇంట్లోనూ తనిఖీలు చేశాయి. పులివెందులలో అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరుడు దేవిరెడ్డి శివశంకరెడ్డి, యాదటి సునీల్ యాదవ్, షేక్ దస్తగిరి, తొండూరు మండలం టి తుమ్మలపల్లెలో ఎర్రగంగిరెడ్డి నివాసాల్లోనూ సోదాలు నిర్వహించాయి. అవినాష్ రెడ్డి నివాసం నుంచి లెక్కల్లో చూపని 24 లక్షల నగదు, 2 బ్యాంకు లాకర్ల తాళాలను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ ఒక ప్రకటనలో తెలిపింది. నిందితుల నివాసాల నుంచి పలు కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలు స్వాధీనం చేసుకున్నామని పేర్కొంది. వివేక హత్య కేసులో కీలక నిందితుడైన దేవిరెడ్డి శివశంకరెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్యరెడ్డిని ఈడీ అధికారులు శుక్రవారం కడప నుంచి పులివెందులకు పిలిపించి 2 గంటల పాటు విచారించారు. వైద్య శిబిరం నిర్వహణ పేరిట 2023 నవంబర్ 28న కడప కేంద్ర కారాగారానికి వెళ్లిన చైతన్యరెడ్డి అక్కడ రిమాండ్ ఖైదీగా ఉన్న దస్తగిరిని బెదిరించారంటూ గతంలోనే కేసు నమోదైంది. తాను చెప్పినట్లు సిబిఐ అధికారులకు వాంగ్మూలమిచ్చి సహకరిస్తే 20 కోట్లు అడ్వాన్స్ గా ఇస్తామని, లేదంటే జైలు నుంచి బయటకొచ్చాక నీ అంతు చూస్తారని దస్తగిరిని చైతన్యరెడ్డి బెదిరించారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపైనే చైతన్యరెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. పులివెందులలో అవినాష్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు జరిపినప్పుడు ఆయన లేరు. అవినాష్ చిన్నాన్న వైఎస్ మనోహర్ రెడ్డి ఇంటి తాళాలు తీశారు. ఈడీ అధికారులు పలు ఆస్తులకు సంబంధించిన పత్రాల గురించి మనోహర్ రెడ్డిని ప్రశ్నించారు. వివేకాను హత్య చేస్తే శివశంకరెడ్డి 40 కోట్లు ఇస్తారని, అందులో 5 కోట్లు నీకు వాటాగా ఇస్తాను అంటూ ఎర్రగంగిరెడ్డి తనతో చెప్పారని, ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి వాంగ్మూలం ఇచ్చినట్లు సిబిఐ అభియోగ పత్రాల్లో పేర్కొంది. 40 కోట్లు చెల్లించే ఆర్థిక స్థితి శివశంకరెడ్డికి ఉందా, లేకపోతే అంత పెద్ద మొత్తం ఇస్తారని ఆయనకు భరోసా ఇచ్చిన తెర వెనుక పెద్దలెవరు అనే కోణాల్లో ఈడీ విచారణ ముమ్మరం చేసింది. ఇప్పటికే కొంత ప్రాథమిక సమాచారం సేకరించింది. వాటి విశ్లేషణ పూర్తయితే అసలు గుట్టు వీడే అవకాశముంది. దస్తగిరికి చెల్లించిన అడ్వాన్సుల కొంత మొత్తాన్ని సిబిఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే మిగతా 3 నిందితులకు చెల్లించిన అడ్వాన్సు సొమ్ము ఏమైందనే కోణంలో ఈడీ ఆరా తీస్తోంది. మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్ నిర్మాణంలో కాంక్రీటు నాణ్యత లోపించినట్లు తేలింది. ఈ బ్లాక్లోని 16 నుంచి 21వ పియర్ వరకు నాణ్యతా లోపాలున్నట్లు కేంద్ర జల విద్యుత్ పరిశోధన సంస్థ CWPRS నిర్వహించిన కాంక్రీట్ క్వాలిటీ పరీక్షలో నిర్ధారణైంది. 6 పియర్లలో నాణ్యత లేకపోవడం లేదా ప్రశ్నార్థకంగా ఉన్నట్లు పేర్కొంది. అన్నారంలో ఏ బ్లాక్లోనూ ఏ పియర్లోనూ సమస్య లేదని, నాణ్యత బాగుందని స్పష్టం చేసింది. సుందిళ్ల బ్యారేజీలో కూడా కాంక్రీటు నాణ్యత బాగుందని, ఒక బ్లాక్లో 1% మాత్రమే సమస్య ఉందని పేర్కొంది. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణలో భాగంగా పలు పరీక్షలు జరుగుతున్నాయి. బ్యారేజీల కాంక్రీటు స్ట్రక్చర్ నాణ్యత ఎలా ఉంది, డిజైన్ ప్రకారం వరద ప్రవాహం వెడుతోందా, లేక ఇంకేమైనా సమస్యలున్నాయా? వీటికి కాంక్రీటు నాణ్యతకు ఉన్న సంబంధంపై అధ్యయనం జరిగింది. పూణేలోని CWPRS సంస్థ నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ NDT పద్ధతిలో 2 పరీక్షలు నిర్వహించింది. అల్ట్రాసోనిక్ పల్స్ వెలాసిటీ UPV టెస్ట్, రీబౌండ్ హ్యామర్ టెస్ట్, RHTల ఆధారంగా బ్యారేజీల కాంక్రీటు నాణ్యతపై చేసిన అధ్యయన నివేదికను CWPRS ప్రధాన శాస్త్రవేత్త MS హనుమంతప్ప కాళేశ్వరం చీఫ్ ఇంజనీర్కు పంపారు. మేడిగడ్డ బ్యారేజీ 8 బ్లాకులలో 68 స్పిల్వే గేట్లు, 17 అండర్ స్లూయిస్ గేట్లు కలిపి 85 రేడియల్ గేట్లున్నాయి. వీటికి సంబంధించిన అన్ని పియర్స్పై అధ్యయనం జరిగింది. బ్యారేజీలో 84,800 UPV, 50,400 RHT నమూనాలు సేకరించి పరీక్షించారు. 8 బ్లాకులకు గాను 1 నుంచి 6, 8వ బ్లాక్లో ఎలాంటి నాణ్యతా సమస్యలు లేవని పేర్కొంది. అన్నారం, సుందిళ్లలో కొన్ని ఎక్సలెంట్, గుడ్ అని పేర్కొనగా మేడిగడ్డలో మాత్రం గుడ్, సంతృప్తికరం అనే నిర్ధారణలు ఎక్కువగా ఉన్నాయి. 6 బ్లాక్లోని 33, 34వ పియర్లో తక్కువ భాగం కాంక్రీటు నాణ్యతపై సందేహం వ్యక్తం చేసిన 95% ఫలితాలు బాగున్నాయి కాబట్టి మొత్తం మీద కాంక్రీటు నాణ్యత సంతృప్తికరమేనని పేర్కొంది. అయితే 2023లో కుంగిన 7వ బ్లాక్లో మాత్రం 2 పరీక్షల్లోనూ నాణ్యతకు సంబంధించి లోపాలు వెలుగు చూశాయి.
నాణ్యత పూర్తిగా సందేహాలు ఉన్నట్లు పేర్కొంది. ఈ బ్లాక్లో మొత్తం 11 పియర్స్ ఉండగా 12 నుంచి 15 వరకు, తర్వాత 22వ పియర్ బాగున్నాయి. 22వ పియర్లో కూడా 3.9% ఫలితాలు సందేహం, 1.9% పూర్ అని నివేదికలో పేర్కొన్న మిగిలిన 6 పియర్లలో చాలా ఎక్కువగా ఉండడంతో ఇవి సమస్యగా పేర్కొంది. అత్యధికంగా నాణ్యత సందేహం, పూర్ అని పేర్కొన్న వాటిలో 19వ పియర్ 73.3%, 18వ పియర్ 65.5%, 20వ పియర్ 61.1%, 17వ పియర్ 50.5%, 21వ పియర్ 49.9%, 16వ పియర్ 41.3% ఉన్నాయి. వీటి పునరుద్ధరణకు సమగ్ర పరిశీలన, అనుబంధ పరీక్షల్ని CWPRS సిఫార్సు చేసింది. అన్నారం బ్యారేజీలో 100% ఎలాంటి నాణ్యతా సమస్యలు లేవు. 50% ఫలితాలు ఎక్సలెంట్ గా నివేదిక పేర్కొంది. మిగిలినవి గుడ్ అని పేర్కొంది. ఈ బ్యారేజీలో ఉన్న 72 పియర్స్ కు అధ్యయనం జరిగింది. 60,973 యూపీవీ నమూనాలు, 39,600 రీబౌండ్ హ్యామర్ టెస్ట్ నమూనాలు సేకరించి పరీక్షించారు. ఇందులో 49.7% నుంచి 54.5% కాంక్రీటు ఎక్సలెంట్ గా, 45.5% నుంచి 50.3% వరకు గుడ్ గా నివేదిక పేర్కొంది. అన్నారంలోని 6 బ్లాకుల్లోనూ నాణ్యతకు సంబంధించి ఎలాంటి సమస్య లేనట్లే. సుందిళ్ల బ్యారేజీలోని 7 బ్లాక్లోని అన్ని పియర్స్ కు పరీక్షలు నిర్వహించారు. 69,356 యూపీవీ, 41,103 రీబౌండ్ హ్యామర్ టెస్ట్ నమూనాలు సేకరించారు. ఇందులో 4గో బ్లాక్లోని 5 పియర్స్లో మాత్రమే స్వల్ప సమస్యలున్నాయి. బ్లాక్ల వారీగా చూస్తే 4గో బ్లాక్ కన్సాలిడేటెడ్ నివేదిక ప్రకారం 1.1% సమస్య ఉంది. ఇందులో కూడా 42వ పియర్ దిగువ భాగంలో కుడివైపు కొద్దిగా సమస్య ఉందని, యూపీవీ ఫలితాలన్నింటిలో కాంక్రీటు నాణ్యత చాలా బాగున్నట్లు రాగా, రీబౌండ్ హ్యామర్ టెస్ట్లలో ఓ బ్లాక్లో కొన్ని నమూనాల్లో తేడా వచ్చినా బ్యారేజీ మొత్తం మీద చూసినప్పుడు కాంక్రీటు నాణ్యత స్థిరంగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. తెలంగాణ కాంగ్రెస్లో తలెత్తిన అంతర్గత విభేదాలు ముదిరి పాకాన పడటంతో ఒకరిద్దరు నాయకులపై వేటు పడే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత సీఎం రేవంత్ రెడ్డిని కేంద్రంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆమె వ్యాఖ్యలను పీసీసీ, ఏఐసీసీ తీవ్రంగా పరిగణిస్తున్నాయి. ఇప్పటికే కొండా సురేఖకు షోకాజ్ నోటీస్ ఇచ్చి వివరణ కోరిన పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఈ వ్యవహారాన్ని మరోసారి పరిశీలించే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 23న హైదరాబాద్కు తిరిగి రానున్నందున ఆయన వచ్చిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్లో కీలక సమావేశాలు జరిగే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి, సీనియర్ నాయకులు సమావేశమై ఇటీవల పార్టీ నేతలు వ్యవహరిస్తున్న తీరుపై చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీలో క్రమశిక్షణను కాపాడేందుకు ఇకపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి, బహిరంగ విమర్శలకు ఎలా అడ్డుకట్ట వేయాలి అనే అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో విద్యార్థుల కోసం ధర్నాలు చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో విద్యార్థులపై జరుగుతున్న లాఠీ చార్జిపై ఎందుకు మౌనంగా ఉన్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నిలదీశారు. విద్యార్థులపై నిజంగా ప్రేమ ఉంటే హైదరాబాద్లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసం ఎదుట రాహుల్ ధర్నా చేయాలని సవాల్ చేశారు. రాజ్యాంగ హక్కులు కేవలం ఢిల్లీ విద్యార్థులకే పరిమితమా, తెలంగాణ విద్యార్థులకు వర్తించవా అని ఎక్స్ వేదికగా కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులపై దమనకాండ సాగిస్తున్న రాహుల్ కనీసం స్పందించకపోవడం ఆ పార్టీ ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ లాఠీ దెబ్బల వల్లే రాహుల్ మౌనం వహిస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థుల హక్కుల విషయంలో రాజకీయాలకు అతీతంగా నిలబడాలని, లేకుంటే వారిపై చూపుతున్నది కపట ప్రేమే అని తెలంగాణ సమాజం భావిస్తుందని కేటీఆర్ హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం దోతిగూడెంలోని హేజీలో ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 2 ఉద్యోగులు మృతి చెందారు. మరో 6 తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ 2 ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. జులైలో ఇదే కంపెనీలో రియాక్టర్లోని విషవాయువు పీల్చి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆంధ్రప్రదేశ్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ అనుసరించాల్సిన విధి విధానాల రూపకల్పన కోసం 14 మంది సభ్యులతో కమిటీని నియమిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ మేరకు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. స్థానిక ఎన్నికల్లో పోటీకి సంబంధించి క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణుల ఆలోచనలను, అభిప్రాయాలను ఈ కమిటీ పరిగణలోకి తీసుకుంటుంది. జనసేన శ్రేణుల ఆత్మగౌరవాన్ని నిలిపేలా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ ఉంటుందని పవన్ కళ్యాణ్ గురువారం జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో స్పష్టం చేశారు. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీలో మచిలీపట్నం ఎంపీ బాలశౌరితో పాటు 7 ఎమ్మెల్యేలు ఉన్నారు. 14 మంది సభ్యులు ప్రాంతాల వారీగా జనసేన శ్రేణుల నుంచి సమాచారం తీసుకుని పార్టీ ఎక్కడెక్కడ పోటీ చేస్తే బాగుంటుందనే అంశంపై నివేదిక ఇవ్వనున్నారు. పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నోకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడు రైఫిల్ షూటింగ్ కోచ్ సాదిక్ ఖాన్ ఎట్టకేలకు చిక్కినట్లు సమాచారం.
సాదిక్ ఖాన్ని పోలీసులు ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. 5 రోజులుగా నిందితుడిని పట్టుకునేందుకు 40 మంది పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. శుక్రవారం పక్కా సమాచారంతో ఢిల్లీలో చేపట్టిన తనిఖీల్లో సాదిక్ పట్టుబడినట్లు తెలుస్తోంది. అతనిని ఆదివారానికల్లా కాకినాడకు తీసుకొచ్చే అవకాశం ఉంది. సాదిక్ వేధింపులు భరించలేక ఈ నెల 16న రాత్రి కుటుంబంతో కలిసి ఏఈ నూకరాజు గోదావరిలో దూకారు. తన కుమార్తె సౌజన్యను సాదిక్ ఖాన్ వేధిస్తున్నాడనే మనస్తాపంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు నూకరాజు లేఖ రాశారు. తన భర్తకు సాదిక్ విషమిచ్చి చంపాడని, తనను ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి చేశాడని నూకరాజు కుమార్తె రాసిన మరో లేఖ దొరికింది. ఈ రెండింటి ఆధారంగా రాజమహేంద్రవరం, కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్లలో సాదిక్పై 2 కేసులు నమోదయ్యాయి. దేశాభివృద్ధిని పరుగులు పెట్టించేలా అన్ని రంగాల్లో సంస్కరణలు తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. దేశంలో రాజకీయ స్థిరత్వం ఉందని పేర్కొన్నారు. వృద్ధి, ఆశల ప్రకాశవంతమైన కేంద్రంగా భారత్ను ప్రపంచం చూస్తోందన్నారు. ఢిల్లీలో జరిగిన ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరంను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. సంస్కరణల విషయంలో ఎన్డీఏ సర్కారుకు స్పష్టమైన రోడ్ మ్యాప్ ఉందని, పరిపాలనపై తాము బలంగా దృష్టి పెట్టామని పేర్కొన్నారు. వృద్ధి వేగాన్ని కొనసాగించేందుకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వాల విధానాల వల్ల ప్రజలు కనీస అవసరాలు తీరక ఎంతగానో ఇబ్బంది పడ్డారని మోదీ అన్నారు. ఒకప్పటి ఉత్పత్తి ఆధారిత శిక్ష విధానం నుంచి దూరంగా జరిగి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు అనే విధానానికి దేశం ప్రస్తుతం చేరువైందని వ్యాఖ్యానించారు. ప్రపంచంలోకెల్లా అత్యంత చౌకగా డేటా భారత్లోనే అందుబాటులో ఉందన్న ప్రధాని మోదీ అతి తక్కువ ధరలో అత్యుత్తమ మొబైల్ ఫోన్లు ఇక్కడే తయారవుతున్నాయని చెప్పారు. ఉక్రెయిన్లోని ప్రధాన నగరాలే లక్ష్యంగా రష్యా భీకర దాడులు చేసింది. క్రివీరిహ్, మైకోలైవ్, కార్క్యూ ప్రాంతాలపై రష్యా డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. ఈ ఘటనలో 20 మంది మృతి చెందగా పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్వస్థలమైన క్రివరిహ్లోని ఓ షాపింగ్ మాల్పై రష్యా క్షిపణి దాడి చేయడంతో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిని ఉగ్రవాద చర్యగా అభివర్ణించిన జెలెన్స్కీ రష్యా దుశ్చర్యకు ఉక్రెయిన్ తగిన రీతిలో ప్రతీకారం తీర్చుకుంటుందని హెచ్చరించారు. రష్యా ప్రయోగించిన 135 డ్రోన్లలో 107 కూల్చివేసినట్లు ఉక్రెయిన్ రక్షణ శాఖ వెల్లడించింది. మరోవైపు రష్యా చమురు శుద్ధి కేంద్రాలే లక్ష్యంగా ఉక్రెయిన్ మరోసారి దాడులు చేసింది. పెర్ములోని లుక్ ఆయిల్ సంస్థ నిర్వహిస్తున్న చమురు శుద్ధి కర్మాగారంలో ఉక్రెయిన్ డ్రోన్ దాడి వల్ల భారీగా మంటలు చెలరేగాయి. బెల్గో రోడ్లోని రజుమ్నోయే గ్రామంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడిలో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు.